వ్యాక్సిన్ వాడుతున్నామో ఇదే వ్యాక్సిన్ వాడాలి. ఇంకా ప్రపంచంలో అనేక దేశాలు, మన దేశంలో కూడా ఇంకా ఈ డెల్టా వైరస్ కాదు ఇంకే రకమైనటువంటి వైరస్ వచ్చినా ఏ రకంగా మనం ఎదుర్కోవాలనేటువంటి విధంగా మరి సూపర్ వ్యాక్సిన్ అనేటువంటిది మన దేశంలో మనం కూడా ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాం. అదేవిధంగా అమెరికా లాంటి దేశంలో కూడా సూపర్ వ్యాక్సిన్ అనేటువంటిది ఏ రకమైనటువంటి మరి వ్యాక్సిన్స్ ఏ రకమైనటువంటి వైరస్లు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి విధంగా చర్యలు ఉండాలనేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా సిరం ఇన్స్టిట్యూట్ ద్వారా మరి చిన్నపిల్లలకి ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా పరిశోధనలు చేస్తా ఉన్నాం. వాళ్ళకి సంబంధించి ఎందుకంటే చిన్నపిల్లల మీద కరోనా ప్రభావం థర్డ్ ఫేజ్లో ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు దాన్ని కూడా అనుమతినిచ్చారు. కొంతమంది మహానుభావులు మన దేశంలో ఎట్లుంటారంటే చిన్నపిల్లల మీద ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తారని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఒక దిక్కేమో ప్రజల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు కాపాడాలంటారు, మరొక దిక్కేమో ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తారనే విధంగా ఈరోజు జరుగుతుంది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క పిటిషన్ కొట్టేసి ఈరోజు అనుమతులు ఇచ్చింది. ఈరోజు అది కూడా త్వరలోనే మెడిసిన్ 18 ఇయర్స్ లోపల కూడా ఉన్నటువంటి పిల్లలకు వాడేటువంటి మెడిసిన్ కూడా త్వరలోనే రాబోతుంది. ఫస్ట్ ట్రయల్ అయిపోయింది, సెకండ్ ట్రయల్ జరుగుతూ ఉంది. వచ్చేటువంటి నెలలో థర్డ్ ట్రయల్ కూడా పూర్తి చేసినట్లయితే ఆ మెడిసిన్ కూడా వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ప్రభుత్వ పరంగా ఉన్నంతలో అన్నీ చేస్తాం, కానీ ప్రభుత్వం ఒక్కటే సరిపోదు మన దేశంలో.